భారతమ్మ అనారోగ్యంతో 2 ఏళ్లు చాలా బాధపడ్డారు. మానసిక పరిస్థితి సరిగా లేని అమ్మని చూసుకుంటూ నీడలాగా ఉంటూ దేవాబాబు సేవలు చేస్తూ ఉండిపోయాడు. దేవాబాబు తప్పించి ఇంకెవరు ఏం చెప్పినా సరే భారతమ్మ అసలు మందులు కూడా వేసుకునేది కాదు. బాగా నమిలి తినాలమ్మా. తిను. జ్వరం వెంటనే తగ్గిపోతుంది, సరేనా? విష్ణు ఆగు, పరిగెత్తుకు విష్ణు. ఒకసారి అలా చూడు. అయ్యో అమ్మా, అమ్మా ఆగమ్మా, ఆగు. అమ్మా, అమ్మాయి మందులేసుకో. అమ్మ మందులేసుకో. అమ్మ మందులేసుకో. ఇలా వచ్చి కూర్చో. అమ్మ వేసుకోమ్మా. నీళ్లు తాగు. గుడ్ గర్ల్. రెండు సంవత్సరాల తర్వాత తను చనిపోయింది. అది ఆ చిన్నారి మనసు తట్టుకోలేకపోయింది. బయటికి ఏడవకుండా, ఎవ్వర్నీ కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో ఒంటరిగా ఉండిపోయేవాడు. ఎవరెంత చెప్పినా సరే ఆ తర్వాత తను ఏమీ చదువుకోలేదు. చదువు మీద విరక్తి కలిగింది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాం, కౌన్సిలింగ్ కూడా ఇప్పించాం. అయినా సరే అసలు తన మనసు ఏమాత్రం మారలేదు. ఆ తర్వాత మనసు మార్చడానికి ఆంజనేయ భక్తుడిగా మార్చారు. అప్పట్నుంచి అదే వాడి లోకం. ఆ తర్వాత ఎవరు ఎన్నిసార్లు చెప్పినా సరే చదువు గురించి మాత్రం తను ఎవ్వరి మాట వినలేదు. మొండివాళ్లాగా అలాగే ఉండిపోయాడు. చదువు గురించి, పెళ్లి గురించి తప్ప ఇంకేం చెప్పినా వింటాడు. జరిగిన విషయమంతా
నేను నీకు వివరంగా చెప్పాను. ఇందులో నేను చేయడానికి ఉందాయమ్మా? ఎప్పుడూ చదువును ద్వేషించే దేవా సార్ నేను చెప్తే చదువుకుంటారా? తనిప్పుడు పాత దేవాలాగా లేడు. చాలా మార్పు కనిపిస్తోంది. మీరు గనక చెప్తే తను వింటాడమ్మా. మీరు చెప్తే మాత్రమే తను వింటాడు. అయినా సరే ఇంత పెద్దయిన తర్వాత నేనెలా చదువు చెప్పగలను? నువ్వు తనకి ప్రత్యేకంగా ఏం చెప్పొద్దు. ఇక్కడికి ట్యూషన్కి పిల్లలొస్తారు గదా, వాళ్లతో పాటు కలిపి చెప్తే చాలు. అమ్మా, నేను కోరుకునేది ఇదే. బాబు చదువుకోకపోవడం వల్ల చనిపోయి పైలోకంలో ఉన్న వాళ్ళమ్మ ఆత్మ కూడా బాధపడుతుంది. ఆవిడ ఆత్మశాంతి కోసం నేను కోరుకుంటున్నాను. ఎలాగైనా తనని చదివించాలి. నువ్విందాక నన్ను అడిగావు కదమ్మా, ఇష్టపడి వచ్చి కూడా సంబంధం కాదనుకున్నారని. బాబు చదువుకోలేదని తెలుసుకుని వాళ్ళు ఈ సంబంధం వద్దనుకున్నారు. బాబు చదువుకోలేదని మాత్రమే కాదు, తనని ఎందుకు చదివించలేదు అనే కారణంతో అయ్యగారిని కూడా తప్పుబట్టారమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత అయ్యగారు బాబు కోసం బాధపడ్డం నేను చూశాను. బాబుకి ఎలాగైనా చదువు చెప్పి నువ్వే తనను ఒక దారిలో పెట్టాలి తల్లి. నువ్వు తనని చదివిస్తే తనకో మంచి జీవితం ఏర్పడుతుందనిపిస్తుంది. అలాగే అయ్యమ్మా, నేను ప్రయత్నిస్తాను. నువ్వెంత మంచి మనసుతో ఇదంతా చేస్తున్నావు. దానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. సార్, మీకు మీ అమ్మగారంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ కోసం ప్రార్థన చేస్తున్నారని విన్నాను. అందుకే ఇలా అడుగుతున్నాను. సార్, సారీ, నేను కావాలని అలా అడగలేదు. మీరింతగా బాధపడతారని అనుకోలేదు. సారీ. దాని గురించి ఇక మాట్లాడొద్దు. టీచర్, ఏంటి ఉదయాన్నే కలవాలని చిన్నతో చెప్పారంట? ఒక పని ఉంది. దానికంటే ముందు మీరు నాతో ఒక చోటుకి రావాలి. ఎక్కడికి? చెప్తేనే వస్తారా? అటువంటిదేమీ లేదు టీచర్. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడం కోసం ఆరాటంతో అడిగాను అంతే. పదండి వెళ్దాం. ఎక్కడికైనా సరే, నేనేమీ అడగను. నేనెక్కడికి తీసుకెళ్ళినా వస్తారా? దాంట్లో అనుమానం ఏముంది? నేను వస్తాను. పక్కన మీరు ఉంటారు కదా, ఇక నేనెందుకు ఆలోచిస్తాను? పదండి. ఏంటి ఇటువైపా? అవును, త్వరగా వెళ్ళడానికి షార్ట్ కట్. షార్ట్ కట్లో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు కదా. బాగుంది. గుడికి తీసుకొచ్చారా? దీని గురించే రహస్యంగా ఉంచారు? రహస్యం ఏమీ లేదు సార్. మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దాని గురించి ముందు చెప్పకూడదంటారు. అందుకే చెప్పలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చాం? అదైనా చెప్తారా? అయ్యో, దేవుణ్ణి చూడ్డానికే వచ్చాం, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఖచ్చితంగా ఏదో కోరుకుందన్నమాట. అవును, ఇప్పుడు నాకొక చిన్న కోరికుంది. అది జరగాలంటే మీ ప్రార్థన అలాగే సహాయం నాకు చాలా అవసరం. అదేంటో మీరు నాకు చెప్తాను కదా, దాని గురించి నేను కూడా ప్రార్థించే అవకాశం ఉంటుంది. చెప్పాల్సింది మొత్తం దేవుడికి చెప్తాను. మీరు నేను కోరుకున్నది జరగాలని ఆ భగవంతుడిని వేడుకుంటే చాలు. నాకేం అర్థం కాలేదు, కానీ మీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకని మీరు నాకేం చెప్పినా సరే అది నేను తప్పకుండా చేస్తాను. పదండి.
మ్మ్. చిలిపి కలవే హరివే సరసు తెరవే నా కల సీమలో తేరిన అందాల చెలివే. ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఏమైంది? మాట్లాడడానికి ఏం లేదా? ఏమీ లేకపోవడమా? మాట్లాడాలంటే చాలా విషయాలుంటాయి. మరేమైంది సైలెంట్గా ఉన్నారు? ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక ఇబ్బందిగా ఉంటుంది. టీచర్కి అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను ఒక టీచర్గా కాదు, మీ గురించి ఆలోచించి ఒక మంచి స్నేహితురాలుగా వచ్చాను. అప్పుడే నేను చెప్పాలనుకున్నది చెప్పగలను. మీరేం చెప్పాలనుకున్నా నా దగ్గర ధైర్యంగా చెప్పొచ్చు. నేనేం చెప్పినా సరే మీరు వింటారా? వింటాను, కానీ నేను సరిగ్గా వినకపోతే మీరు నన్ను కొట్టకూడదు. అది సరే, నేను గ్యారంటీ ఇవ్వలేను. మనం ముందు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాం, అవునా? గుర్తుంది కదా? గుర్తుంది, మనం దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళంగా. ఈ రోజు మీరు ఏమని ప్రార్థించారో నాకు తెలీదు, కానీ నేను దేని గురించి ప్రార్థించానో చెప్తాను. నేను ప్రార్థించింది సరస్వతీదేవిని, మీ విద్యాభ్యాసానికి ఏ అడ్డు రాకూడదని. విద్యాభ్యాసమా? అదేంటి? సరస్వతీదేవి దయ లేకపోతేనే ఎవరికైనా సరే చదువు మూలన పడుతుంది. మీకు జరిగింది కూడా అదే కదా? నాకు చదువు రాదనే విషయం మీకు? నాకెవరూ ఏమీ చెప్పలేదు, నాకే తెలిసిందిలేండి. నాకు తెలిసింది ఏంటంటే మీ చదువు మొదట్లోనే ఆగిపోయిందని తెలుసుకున్నాను. అలాగనే ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి, విషయం నిజమే కదా. ఖచ్చితంగా చిన్నానే అయి ఉంటాడు. వాడి సంగతి తేలుస్తాను. అసలు ఈ విషయం గురించి టీచర్కి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి? చిన్నా, నువ్వు నాకు దొరకరా, నీ పని చెప్తా. ఏంటేదో ఆలోచిస్తున్నారు? అబే అదేం లేదు. ఇప్పుడు మీరు సరస్వతీదేవి కాదు, సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడికి చెప్పినా ఈ పని జరిగే అవకాశం లేదు. అదే ఆలోచిస్తున్నాను. అదేంటి అలా అంటున్నారు? ఆగిపోయిన చదువు ఇప్పుడైనా మొదలు పెట్టొచ్చు కదా. చదువుకోవాలా? ఈ వయసులోనా? మీరు తమాషకంటున్నారా లేక నిజంగా అంటున్నారా? చదువుకోవడానికి వయసుకి సంబంధం లేదు. ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఈ కాలంలో ఈ వయసులో చదువేంటి అని ఎవ్వరూ ఏమీ ఆలోచించట్లేదు. ఎంతో మంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా చదువు మీద ఆసక్తితో ఇప్పటికీ చదువుకుంటున్నారు. చదువుకోవాలని ఆశ ఉండడమే ముఖ్యం. నేను మీకు చెప్పిన దాని గురించి ఆలోచించి మీరు అంగీకరించాలి. వయసు గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, మీ ఊళ్ళో వాళ్ళ గురించి ఏమీ ఆలోచించొద్దు. మీరు చదువుకోవాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. చదువు రాలేదు అని దాని గురించి మీకు చాలా సందర్భాలలో బాధగా అనిపించుంటుందిగా. నిజమే టీచర్, చదువుకోవాలని నాకు ఆశగానే ఉంది. కానీ సరే, మీరేమీ ఆలోచించకండి. మనల్ని నిరుత్సాహపరచడానికి ఏవేవో ఆలోచనలు మనసులో కలుగుతూ ఉంటాయి. ఈ వయసులో చదువుకోవడం ఏంటి, పరీక్షలు ఎలా రాయాలి, బయటికెళ్తే ఊరి వాళ్ళందరూ ఏమనుకుంటారు అనే ఆలోచనలు మనకి మనసులో ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. అవేవీ ఆలోచించకండి. అమ్మ చనిపోయినప్పుడు ఆ బాధలో ఉండి ఆ తర్వాత నేను చదువుకోకుండా ఉండిపోయాను. కొన్నేళ్ల తర్వాత ఒంటరివాణ్ణి అయిపోయి మనసులో చదువుకోవాలనిపించినా సరే చిన్నపిల్లలతో కలిసి కూర్చొని చదువుకోవాలంటే ఆ ఆలోచనే నన్ను చదవనివ్వలేదు. చూడండి, చదువుకోవాలని ఆశ ఉందంటే మిగతా పిల్లలతో కలిసి చదువుకోవాల్సిందే. లేకపోతే మీరు ఇలాగే చదువురాని మనిషిలాగా జీవితాంతం బ్రతకాల్సి వస్తుంది. చదువుకోకపోతే కష్టం అనేది ఎదుటివాళ్లకు కాదు, మనకే కలుగుతుంది అని మనసులో మనం ధైర్యం చెప్పుకోవాలి. ఎంత అనుకున్నా సరే ఆ పని చేయడానికి నాకు ధైర్యం రావట్లేదు టీచర్. చదువు లేకపోతే సమస్యలు వస్తాయి నిజమే, కానీ దాని గురించి నేనేం ఆలోచించట్లేదు. ఇంతవరకు నేను ఎలా బతికానో అదేవిధంగా ఇక మీదట కూడా బతికేస్తాను. అయ్యో, నన్ను చంపేస్తున్నాడు.
కాపాడండి, ఎవరైనా కాపాడండి. అన్న వదిలే అన్న, అన్న. అయ్యా అయ్యా చిన్న భగవంతుడు, ఆగో రేయ్, ఆగరా. అన్న. అయ్యో అన్న, అన్న వదిలే అన్న. అన్న 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 ఏంటన్నా? రేయ్, నిన్ను చంపేస్తాను. ఎందుకు? ఎందుకు నీకు తెలీదా? నీకు తెలీదంటున్నావా? తెలీదా? రేయ్, ఇదంతా నీకు తెలియకుండా అసలు విషయం ఏంటో చెప్పన్నా. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? నీకేం తెలీదా? నేనే చేశానన్నా. చిన్న ఆగో. అయ్యో అన్నా, రేయ్, చిన్న ఏం చేస్తున్నావు అన్నా? ఆగరా. అన్నా రేయ్, నిన్ను అన్నయ్య, అన్న ఉరి శిక్ష పడిన ఖైదీకి కూడా వాడు చేసిన తప్పు గురించి జడ్జి గారు చెప్తారు. ఈరోజు నిన్ను చంపకుండా వదలను. విషయం ఏంటో చెప్పు. నన్ను ఎందుకు చంపుతున్నావు? నువ్వు మా మంచి అన్నవి కదా. విషయం ఏంటో చెప్పు. నాకు చదువు రాదని నువ్వే కదా టీచర్కి చెప్పావు. టీచర్ కా? నేనా? నేనేమి చెప్పలేదన్నా. మరి ఆ టీచర్కి ఎలా తెలిసింది? దాని గురించి నువ్వు టీచర్ని కదా అడగాలి. నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అయ్యో, ఇదెక్కడి కష్టం రా బాబు. అన్న నేను చెప్పేదంతా నిజమే. నిజం నిజం నిజం. నువ్వు చెప్పేది నిజం. అయ్యో అన్నా, దయచేసి నేను చెప్పేది నమ్ము. నేను ఆ టీచర్కి దీని గురించి ఏం చెప్పలేదు. ఒకవేళ నీ గురించి ఏమైనా చెప్పాల్సి వస్తే నువ్వు బిఏ చదివావని చెప్తాను కానీ ఇలా ఎప్పుడు చెప్పనన్నా. ఛ! ఎవరు చెప్పుంటారో గాని చాలా అవమానంగా అనిపించింది. నేను 2వ క్లాసే చదివానని టీచర్కి తెలిసిపోయింది. పోనీలే, 1వ తరగతి చదివిన నిన్ను 2వ క్లాస్ చదివామని అనుకుంటున్నారు కదా, కాస్త పర్లేదు. టీచర్కి నిజం తెలిసిపోయింది కదా. ఇక ఆవిడ నాతో మాట్లాడుతుందంటావా? ఇక ఆవిడ ముఖం నేనెలా చూడగలను? అన్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతకాలం ముందు వరకు ఎవరైనా చదువు గురించి ఏమైనా మాట్లాడారంటే నువ్వు కంగారు పడతావు, అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఇప్పుడు నీకు చదువు రాని కారణంగా టీచర్ ముఖం చూడలేకపోతున్నానని చెప్పావు చూడు. చదువుకున్న విలువ గురించి నీకు తెలిసింది అని అర్థం. చిన్న వయసులో చదువుకోకుండా ఉన్నందుకు నేనెప్పుడు బాధపడలేదు. మళ్ళీ చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పెన్సిల్ పట్టుకుంటే నా చేతులు వణుకుతాయి. చదువుకుంటే అప్పుడే చదువుకోవాలి. ఈ వయసులో చదువుకుని ఎటువంటి ప్రయోజనం ఉండదుగా. చదువుకునే వయసు కాదు కదా. అన్నా, చదువుకోవడానికి వయసుకు సంబంధం ఏంటో నువ్వే చెప్పు. నాకు తెలిసిన ఒకతను చదువుతూ ఉన్నాడు. అతని వయసు 65 ఏళ్ళు. అతను ఇప్పుడు చక్కగా ఉత్తరాలు రాస్తాడు, బాగా చదువుతాడు. నువ్వు కూడా చదువుకో అన్నా. నువ్వు నాకు చెప్పే బదులు నువ్వు చదవచ్చు కదా, ఆ ముసలాయనతో కలిసి. చెప్పడం సులభమే, చేయడం చాలా కష్టం. ఓ, నాకు ఇప్పుడు అంత ఆసక్తి లేదులే. కానీ నీకు అలా కాదుగా, చదువుకోవాలని ఉంది కదా, కాస్త కష్టపడన్నా. నువ్వు నాకు ఉపదేశాలు ఇవ్వద్దు. ఇప్పుడు చదువుకోవాలా? అది నేను ఈ వయసులో. చాలా బాగుంది. సార్ రండి కూర్చోండి విశ్వనాథం గారు. అదేనండి, కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. విషయం ఏంటో మీకు తెలుసు. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను నిరపరాధిని. జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. నిజమే అయి ఉండొచ్చు, మీరు ఇన్నోసెంటే అయి ఉండొచ్చు. కానీ ఫైల్స్ చెక్ చేసినప్పుడు మీరు ఇన్నోసెంట్ అన్న ఆలోచన నాకు రావడం లేదు. రికార్డ్ సేసో. అది ఎలా జరిగిందో నాకు తెలియదు సార్. మీకు తెలియకపోయినా బ్యాంకుకు సంబంధించిన ఆడిటింగ్ సెక్షన్ దాన్ని ఖచ్చితంగా కనిపెడుతుంది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇచ్చిన లోన్స్ అన్నీ పూర్తిగా ఫేక్ లోన్స్ అని వాళ్ళందరూ చెప్తున్నారు. మొత్తం 80 లక్షల వరకు గోల్మాల్ జరిగిందని చెప్తున్నారు. సార్, శామ్యూల్ సార్ చెప్పినట్టుగా విని నేను వెరిఫికేషన్ చేసి లోన్లు ఇచ్చాను. స్పాట్ వెరిఫికేషన్ చేసింది శామ్యూల్ సార్. నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశాను, అది కూడా శామ్యూల్ సార్ లీవ్లో ఉన్నప్పుడు. ఆయన చేయమని చెప్తేనే నేను అవన్నీ చేశాను.